అందమైన జీవితాన్ని మొదలు పెట్టకముందే చిదిమేశారు. అంటే చిదిమేశారు అనే కన్నా కూడా తన జీవితాన్ని తనే కాదు, వద్దు అనుకొని సూసైడ్ చేసుకునే పొజిషన్‌కి వెళ్ళిపోయింది అమూల్య. ప్రస్తుతం అమూల్య తల్లి మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాము. అమ్మ నమస్తే. క్షమించాలి, ఇలాంటి టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నిజంగానే బాధాకరం. కాకపోతే ఇలాంటి ఒక విషయం మరి ఇంకో ఏ ఆడపిల్లకి జరగకూడదు అనే ఆలోచనతో మిమ్మల్ని కదిలించాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇదంతా జరిగింది? అమూల్య మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా? ఎందుకు ఇదంతా చేసింది? అంటే గతంలో 2004 నుంచి తను కొంచెం 15 సంవత్సరాల అమ్మాయి ఉండే, కొంచెం పర్వాలేదు అందంగా ఉండే. కాబట్టి అమ్మాయిని చేసిన టార్గెట్ వల్ల మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఎక్కడ తను పట్టించుకోలేదు. తర్వాత చాటింగ్లో వాడొకడు చాటింగ్ చేసి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ అమ్మ నాన్న ఒకడు ఇబ్బంది పెట్టడం, వీళ్ళందరూ కుమ్ము కూడి నా బిడ్డని ఆత్మహత్య దాకా తీసుకొచ్చారు. వీళ్ళని వదిలిపెట్టొద్దు. చాలా బాధాకరంగా విషయం. ఏ తల్లులకు కూడా ఇట్లాంటి బాధలు రావద్దు. కానీ నా కూతురు కానరాని దేశానికి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు బాధ పెడుతున్నారు అంటే ఫస్ట్ నుంచి అబ్బాయి ఇట్లా విసిగిస్తున్నాడు అనే విషయము మీ దాకా తీసుకొచ్చిందా అమూల్య? ఎప్పుడైనా తీసుకొచ్చిందా? తీసుకొచ్చింది. తను ఫోన్ చేసింది, మమ్మీ నేను ఊర్లో ఉన్నాను, ఊర్లో ఉన్నప్పుడు మమ్మీ నన్ను ఇట్లా గల్లీలో గుంజకపోయారు, నా ఫ్రెండ్ చూసి ఇట్లా పోలీసు వాళ్ళకి చెప్తానంటేనే నన్ను వదిలిపెట్టారు. ఆ తర్వాత కంప్లైంట్ ఈయనకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేస్తుంటే వీడియో షూట్ చేశారు. ఇట్లా చేస్తూ ఉన్నారు తనని. చేస్తుంటే కేసులు పెట్టినాము, హ్యూమన్ రైట్స్లో కూడా పెట్టినాము, కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టినాము, డీజీపీ గారికి కూడా లెటర్ పెట్టాము. మన రాపుల ఆనంద భాస్కర్ గారు కూడా ఇట్లా అమ్మాయిని ఇట్లా చేయవద్దని కూడా సిఐకి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. సరే అన్నారు కానీ కేసు మాత్రం చేయలేదు. కాబట్టి మా పాపని ఈయాటికి 16 రోజులు జరిగింది. సార్కి చెప్పటం జరిగింది. రాపుల ఆనంద భాస్కర్ గారికి చెప్తే సారే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రాణి అక్క వాళ్ళు, తీర్మార్ మల్లన్న వాళ్ళు అందరూ రావటం జరిగింది. కాబట్టి మా పాపని ఎవరెవరు బెదిరించి మా పాపని ఎవరు ఇబ్బంది పెట్టిరు, వీళ్ళ మీద కఠిన శిక్ష తీసుకోవాలా. వీళ్ళ కూడా ప్రియాంక రెడ్డికి ఎలా జరిగినప్పుడు నలుగురిని ఎట్లా షూట్ చేసి చంపారో వీళ్ళు ఉన్న దుండగులను కూడా షూట్ చేసి చంపాలని నాది. అందరినీ కోరుకుంటున్నా, సీఎంలను, మంత్రులను, రేవంత్ రెడ్డి గారిని, విజయ్ చలపతి మంత్రి గారిని, అందరినీ కూడా కోరుకుంటున్నా. మన నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని, అందరు కూడా కోరుకునేది ఒకటే, నా మనోగతి నా బిడ్డ లాంటి బిడ్డ ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి వీళ్ళందరూ ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళకు చంపేది షూట్ ఆర్డర్ పెట్టాలని నా కోరిక అండి. ఇంతే. అయితే షార్ట్ ఫిలిమ్స్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. అంటే యాక్టింగ్ కెరియర్ చూస్ చేసుకుంది తను. అంటే చదువు తక్కువగా చదువుకున్నా కూడా బాగుంటుంది, తనకి యాక్టింగ్ కెరియర్ పైన ఫోకస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఇదంతా చేశారనుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగత కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? మాకు వ్యక్తిగత కారణాలు ఎక్కడ ఏం లేవండి. మా పాప కొంచెం ఎదిగిన తర్వాతనే వాళ్ళు కావాలని చేసింది తప్ప మాకు ఎలాంటి గిడవలు ఏం లేవు. మా పక్కన ఒక వర్త్య కుమార్ అని ఉండేది మా ఇంటి పక్కకి. ఆయన ఇల్లు ఈ రమేష్ అనేటోడు ఎప్పుడు తీసుకున్నాడో మాకు తెలియదు. ఆ ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి మాకు ఒకటే టార్చరు. తన అత్త ఉంటుంది ఈ ఇంటి ఎదురుగా, తను కెమెరా పెట్టుకుంటుంది. ఆ కెమెరాలో మా పాప, అక్కడ కెమెరా ఉండేది. ఇప్పుడు మల్లన్న వాళ్ళ టీం వచ్చి ఆ కెమెరాను సిఐ గారికి చెప్పి తీపియటం జరిగింది. ఆ కెమెరా ఓన్లీ మా ఇంటికే పెట్టుకున్నారు. ఇటు ఇంకేమైనా ఏం లేవు. ఓన్లీ మా పాప ఎక్కడ వెళ్తుంది, ఏమి వెళ్తుంది మేము ఉన్నప్పుడు చేయట్లేదు. మేము లేనిది చూసి మా పాపను కొట్టడం, కావాలని డ్రెస్ చింపటం, లేదంటే మా పాపని బూతులు తిట్టడం, లేకపోతే ఇక్కడికి రా మా ఆయన దగ్గర చేయి, మా తమ్ముడు దగ్గర చేయమనే పూజ అనే ఒక ఆమె ఇబ్బంది పెట్టడం. మహేష్ అనేటోడు చాటింగ్లో వాళ్ళమ్మ వాళ్ళందరూ వచ్చి మా పిల్లగాడిని నువ్వు చేసుకో, మా పిల్లగాడు ఎక్కడ పిలిస్తే అక్కడ రమ్మని వాళ్ళొకటి చెప్పటం, వీళ్ళందరూ చెప్పటం. వీళ్ళ వల్ల భరాయించుకోలేక తను సూసైడ్ చేసుకుంది, ఉరి వేసుకొని చనిపోయింది.
తప్ప మా పాపకి ఎట్లాంటి ఇంట్లో అంటే ఇంత జరుగుతుంది ఇంటి ఎదురుగా, మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక సీసీ కెమెరా పెట్టి, అంటే అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది, అమ్మాయిని ఇట్లా మెంటల్గా హరాస్ చేస్తుంటే, ఒక చదువుకున్న అమ్మాయి, మీకు కూడా తెలుసు ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయని, సో దీనికి పకడ్బందీగా ఏదైనా ఒకటి చెయ్యాలి, అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు, ఫర్దర్గా ఇంకేం జరగకూడదు అనే ఆలోచన మీకు రాలేదా? ఏవైనా చెయ్యాలి అనుకుని చెప్పామండి, అట్లా చేయకూడదని చెప్పాము. నలుగురు పెద్ద మనుషుల్లో కూడా కూర్చొని వాళ్ళ పిల్లల జోలికి పోవద్దని కూడా చెప్పారు. అయినా వాళ్ళు వినలేదు. కొంచెం రౌడీ బ్యాచ్ వాళ్ళది. వాడు హైడ్రాలో చేస్తాడు, పవన్ అనేటోడు హైడ్రాలో చేస్తాడు. నాకు హైడ్రా కమిషన్ సపోర్ట్ ఉంటాడు, నా మాట వింటాడు హైడ్రాలో కమిషనర్ గారు అని వాడు బిర్రు బీక్కుంటా మా పిల్లల్ని, ఆ రమేష్, పవను, ఈ కుమార్ అనేటోళ్ళు, ఈ పూజ, వీళ్ళందరూ నలుగురు చాలా ఇబ్బంది పెట్టడం మా పాపకి. ఇట్లాంటివి జరగబట్టే మా పాప సూసైడ్ చేసుకుంది. మా పాప చెప్పింది, పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరేం చేయలేరు, పోలీసు వాళ్ళు చెప్పినా కూడా కేసు పట్టించేది. రాఘవేంద్ర సిఐ, వెంకటేశ్వర్లు ఎస్ఐ, సాయి కృష్ణ, వీళ్ళు చాలా రకంగా అందరికి కూడా చెప్పాను మేడం. మా పాపని ఈరోజు వాళ్ళు పట్టించుకొని వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని జైలుకు పంపిస్తే మా పాప ఇట్లా అయ్యేది కాదు. అందుకే ఈ దొండగులు అందరు కలిసి మా పాపని ఇబ్బంది పెట్టినందుకే నా పాప కాండాల్లోకానికి వెళ్ళిపోయింది. ఫైనల్గా ఇప్పుడు మీరు అమూల్య ఇప్పుడు వెళ్ళిపోయింది, ఎట్లాగో తిరిగి రాదు, సో తనకి న్యాయం జరగాలి అని అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? వాళ్ళకు ఊరి శిక్ష వేసి చంపేయాలా, అప్పుడే నా మనశ్శాంతి. మా పాప ఎట్లా చనిపోయింది, వాళ్ళు కూడా అట్లే చంపేయాలి. ఇప్పుడు వాళ్ళు చేయబట్టే కదా మా పాప తట్టుకోలేక చనిపోయింది. ఇంకొక తల్లికి కూడా కడుపు కోత వద్దండి. ఇప్పుడు నాకే జరిగింది, చాలా మందికి అట్లా జరిగింది కాబట్టి ఇంకొక ఆడోళ్ళకు కూడా అట్లా జరగొద్దండి. కాబట్టి నా కోరిక ఒకటే, వాళ్ళకు అలాంటి శిక్ష వేయాలా. ప్రియాంక రెడ్డికి ఎట్లా వేసిరో వాళ్ళ దొండగులకు, వీళ్ళకు కూడా అట్లే వేస్తే అప్పుడే ఆడోళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎంతమంది ఆడోళ్ళకు ఏం చేస్తారో కూడా తెలియదండి. అది నా కోరిక.